వెల్కమ్ టు సినీ రంగం. అంచనాలను బద్దలు కొట్టేస్తూ మహావతార్ నరసింహ ఒక సంచలన విజయాన్ని అందుకుంది. ఒక యానిమేటెడ్ మూవీగానే కాకుండా పాన్ ఇండియా సినిమాగా సత్తా చూపిస్తూ హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి క్రేజీ ప్రాజెక్టులను తలకిందులు చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను షాక్ గురి చేసింది. ప్రమోషన్లు లేకుండా కేవలం మౌత్ పబ్లిసిటీతో 100 కోట్లకు పైగా వసూలు చేయడం నిజంగా అద్భుతం. ఈ ఘన విజయం దర్శకుడు అశ్విన్ కుమార్ కి, ప్రొడక్షన్ భాగస్వామి హొంబాలే ఫిలిమ్స్ కి గోల్డెన్ హిట్ గా మారింది. ఇప్పుడు అదే జోష్తో మహావతార్ పరశురామ అనే తదుపరి భాగాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్. ఇది కేవలం ఓ మూవీ కాదు, ఒక పవర్ఫుల్ పౌరాణిక గాథకు ఆధునిక విజువల్స్తో తీసుకొచ్చే ప్రయత్నం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైన పరశురాముడు త్రేతాయుగం ప్రారంభంలో అవతరించారు. కులాధికారి క్షత్రియుల అహంకారాన్ని నాశనం చేసిన వీరుడు. భార్గవరాముడు, జమదగ్నిపుత్రుడిగా పిలువపడే ఈ యోధుడు రామాయణ, మహాభారతం రెండింటికి సాక్షిగా నిలిచారు. పురాణాల ప్రకారం శివధనస్సును విరిచినందుకు రాముడిపై యుద్ధం ప్రకటించిన పరశురాముడు ఆ తర్వాత శాంతించి విష్ణుచాపాన్ని సమర్పించిన గొప్ప వ్యక్తి. మహాభారతంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి మహాయోధులకు గురువుగా నిలిచారు పరశురాముడు. ఇప్పటి వరకు ఇతని కథను పూర్తి కథానాయకుడిగా సినిమాలు తీయలేదు. కానీ ఈసారి మాత్రం అతని మహాత్యాన్ని, వాస్తవ చరిత్రను, శక్తివంతమైన ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఒక ఎపిక్ యానిమేటెడ్ మూవీగా రూపొందిస్తున్నారు. బడ్జెట్ భారీగా పెంచి విజువల్ ఎఫెక్ట్స్కి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇండియన్ స్క్రీన్పై బెస్ట్ యానిమేటెడ్ మూవీగా నిలిపే లక్ష్యంతో స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి టాప్ హీరోలతో డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉన్నా ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్ మాత్రం మొదలైపోయింది. మహావతార్ పరశురామ సినిమా మీద మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.